నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలోని రగుడు ఎస్ఎస్టీ చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలో పట్టుబడ్డ 2.5 కేజీల వెండి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. మున్సిపల్ 39 వార్డులలో నామినేషన్ వేసిన అభ్యర్థుల పత్రాలు పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడం ముమ్మాటికి రాజకీయ కుట్రనని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపులో పాల్గొన్న విద్యార్థులు, వాహనదారులచే రవాణా శాఖ అధికారుల ప్రతిజ్ఞ. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. ఈరోజు సిరిసిల్ల రగుడు చెక్పోస్ట్ వద్ద 2.5 కేజీల వెండిని కలిగి ఉన్న వాటిని అధికారులు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. వాహన తనిఖీలలో భాగంగా కారులో తరలిస్తున్న వెండిని ఎస్ఎస్టీ అధికారులు గుర్తించారు. వెండిని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు అప్పగించారు. నిన్న తనిఖీలలో 20 లక్షలు పట్టుబడగా నేడు వెండి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 6 చోట్ల ఎస్ఎస్టీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గౌరవనీయులు జిల్లా ఎన్నికల అథారిటీ గారు సిరిసిల్ల అండ్ వేములవాడలో దాదాపు 6 చెక్ పోస్టులను ఎస్ఎస్టీ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్, సిసి టీమ్స్ను పెట్టడం జరిగింది. అందరూ కూడా సక్రమంగా వారి విధులను నిర్వర్తిస్తున్నారు. నిన్నటి రోజున మనము 20 లక్షల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మనం దాదాపు 2.5 కిలోల వరకు వెండిని సీజ్ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఆ తదుపరి విచారణ కొనసాగిన తర్వాత మనం నిజంగానే అతనికి వీలు ఉన్నట్లయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలనకు ఆమోదం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాగైతే ప్రజలు మద్దతు పలికారో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేస్తారని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు నిజమైన పాలన ఫలాలు అనుభవిస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు మోరరాజు, ఆడెపు చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. నగర ఎన్నికల రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ప్రకటించడం జరిగింది. తదనంతరం ఆశావాహులందరూ కూడా వివిధ పార్టీలకు చెందిన ఆశావాహులు కానివ్వండి, స్వతంత్ర అభ్యర్థులు కానివ్వండి, తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించడం కొరకు పార్టీల తరఫున నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసి 11వ తారీఖు నాడు ఎలక్షన్లకు నగరపాలికలు, మెజారిటీ నగరపాలికలు ఈ రాష్ట్రంలో ఎన్నికలకు పోబోతున్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదైతే 2 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడి ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక పరిపాలన రావాలి, ప్రజాపాలన రావాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దిశగా అడుగులు వేసే ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆశించి ఈ రాష్ట్రంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన, ప్రజా సంక్షేమ పాలన ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలందరికీ కూడా
తేటతెల్లమై మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంచుమించు 68% గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది వాళ్ళ. అదే మాదిరిగా ఈ రాబోయే ఎన్నికల్లో ఏదైతే 11వ తారీఖు నాడు పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకొని అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను, అదే మాదిరిగా గ్రామ పంచాయతీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారికి, ప్రజాప్రభుత్వానికి, ప్రజాపాలనకు మేము అండగా ఉంటాం. అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో, ఈ ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు అండగా ఉండడానికి బీసీ కులగణన చేపట్టి మాకు స్వతంత్రంగా రావాల్సిన మా కోట, మా వాటా ఏందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అన్ని విధాల చర్యలన్నీ కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కాబట్టి వాటికి మద్దతుగా మేమందరం కూడా యనుమల రేవంత్ రెడ్డి గారికి ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు ఇస్తున్న, అమలు పరుస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కానివ్వండి, 6 గ్యారెంటీలు వాటికి అన్నిటికీ కూడా వారందరూ కూడా ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో గత 9.5 సంవత్సరాలు మంత్రిగా ఉండి 17 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నప్పటికి కూడా సిరిసిల్ల పట్టణానికి కానీ ఈ ప్రాంతానికి కానీ చేసింది శూన్యం అని చెప్పి మొన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పైన గుణపాఠం చెప్పడం జరిగింది. సావు తప్పి కన్ను లొట్టపోయినట్టు వారి యొక్క విజయాన్ని వారు చూసిందిగా అనేకంగా డబ్బులు ఖర్చు పెట్టినప్పటికి కూడా ప్రజలందరూ కూడా వారి స్థానం ఏందో చూస్తున్నారు. అదే మాదిరిగా ఇవాళ కేటీఆర్ గారు ఆల్రెడీ సిరిసిల్ల మున్సిపాలిటీలో తన ఓటమిని అంగీకరించారు. ఎప్పుడు లేని విధంగా 9.5 సంవత్సరాల కాలంలో విలేకరుల సాక్షిగా విలేకరు మిత్రులని అడుగుతున్నాను ఇవాళ, ఎప్పుడైనా కేటీఆర్ గారు సిరిసిల్ల పట్టణంలో నిద్రదీసి మున్సిపాలిటీ వార్డు మెంబర్ల సెలక్షన్లలో బతిమాలి బామాలి నామినేషన్లు వేసే స్థితికి ఎప్పుడైతే దిగారిండో సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ఓటర్లందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వారి స్థాయి ఏ విధంగా దిగజారిపోయింది. సిరిసిల్ల పట్టణ మున్సిపాలిటీని కోల్పోతున్నా నా రాజకీయ మనుగడకు నాకు కష్టమైపోతుంది అని చెప్పి ఇవాళ ఈ ప్రాంతానికి ముందుగా వచ్చినప్పుడు ఇక్కడనే ఇల్లు కట్టుకుంటా, నా భార్య పిల్లలతో ఇక్కడనే ఉంటా అని చెప్పిన వ్యక్తి, నా పిల్లలు కూడా ఇక్కడనే, మీ పిల్లలతో పాటు నా పిల్లలు కూడా చదువుకుంటారని చెప్పిన వ్యక్తి దాట వేసుకుంటూ పోయిన సంగతి మీ అందరూ కూడా ఏర్పడి వాళ్ళ ఇక్కడ ఏదో ఫస్ట్ టైం గెలవగానే ఓ ప్లాట్ కొనుక్కున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు పెరుగుతుందని పెట్టుకున్నాడు తప్ప ఇక్కడ ఎప్పుడు కూడా రాత్రులు నిద్ర చేసిన సంఘటనలు చాలా అరుదు. తన ఎన్నికల్లో కూడా నిద్ర చేసిందని నేను అనుకోను ఇక్కడ. కానీ ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే ఇవాళ ఆగ మేఘాల మీద ఇప్పటి వరకు నాకు తెలిసి 4 విడతలో 5 విడతలో సిరిసిల్ల ప్రాంతానికి వచ్చిండు. వాళ్ళు వచ్చి నిద్రలు తీసిండు. ఇక్కడ తన అనుంగు శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా చాలామంది క్యాండిడేట్లు దొరకకుంటే ఇళ్లకు పంపి బేరసారాలు బతిమిలాడి బామాలి నామినేషన్లు వేసే పరిస్థితికి ఆయన చేయారండి అని ఇలా సిరిసిల్ల పట్ట ప్రజలందరూ కూడా తెలిసిపోయింది వాళ్ళ. అందుకని చెప్పి నేను సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, 9.5 సంవత్సరాల్లో మంత్రిగా వెలగబెట్టినప్పుడు కానీ 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలగబెట్టినప్పుడు కూడా ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదని చెప్పి ఆయన మనసుకే తెలిసిపోయింది. అలా తెలిసిపోయి సిరిసిల్ల ప్రజలు ఏ విధంగా మన చీకొడతారో చీత్కరిస్తారని చెప్పి అనే తెలుసుకొని ఈరోజు దిగి వచ్చి మొన్నటిదాకా అహంకారంతో కళ్ళు ఎత్తికెక్కిండే. ఆ అహంకారాన్ని తగ్గించుకొని కొన్నట్టు అవపడుతుంది. ఇలా కేవలం అది ఎలక్షన్ల వరకే తగ్గించుకుంటాను అనుకుంటా బహుశా నేను కదా. మళ్ళా ఏదో సామెత ఉన్నది, కుక్కతో ఒక వంకర అని చెప్పి, పుట్టుకతో వచ్చిన గుణం ఎక్కడ పోతుంది, మళ్ళీ ఎలక్షన్ కాగానే ఓడదాటేదాకా ఓడమల్లప్ప, ఓడదాటిన తర్వాత బోడమల్లప్ప చందంగా
ఇవాళ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు నామినేషన్ల దరఖాస్తులను పరిశీలించారు. ఈరోజు అభ్యర్థుల సమక్షంలో స్క్రూటినీని నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో 39 వార్డుల నుంచి 241 మంది అభ్యర్థులు వేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించారు. ఇందులో బీజేపీ పార్టీ 96, బీఎస్పీ పార్టీ 4, సిపిఎం పార్టీ 5, కాంగ్రెస్ పార్టీ 117, బీఆర్ఎస్ పార్టీ 130, సిపిఐ కమిటీ జనసేన పార్టీ 12, ఏఐఎఫ్పి పార్టీ 5, స్వతంత్ర అభ్యర్థులు 59, మొత్తంగా 429 నామినేషన్ సెట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల ముందే వారు దరఖాస్తులు చేసిన నామినేషన్ సెట్లలో జతపరిచిన పత్రాలను చదివి వినిపించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే రేపు తెలుపవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రతీకార రాజకీయ చర్య అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ అన్నారు. ఈరోజు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించి కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కేసీఆర్కి ఈ విధంగా నోటీసులు పంపడం కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుళ్ళుబోతుతనానికి నిదర్శనమని రవిగౌడ్ విమర్శించారు. కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్ష డైరెక్షన్లోనే ఈ డ్రామా నడుస్తోందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక పాలనలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ నోటీసుల నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని వేధింపులకు పాల్పడ్డా కేసీఆర్ని, బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు నవీన్, కార్తికేయ, విష్ణు, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. సాధించిన మహానాయకుడు కేసీఆర్కు సిట్ నోటీస్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్లోనే ఈ సిట్ నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకునికి ఇటువంటి నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీని కావచ్చు, అలాగే మన కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది. మీరు ఇబ్బందులు పాలు చేయడం చాలా ఇప్పటికైనా మీరు మానుకోవాలని ఈ రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక మహానాయకుడు, తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న నాయకుడిని మీరు ఇలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజంగా మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఏదో ఆనందం పొందాలని మీరు ఆలోచిస్తున్నారు, కానీ తెలంగాణ ప్రజలు మీకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. మీరు ఎలక్షన్ లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి అమలు కాక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా బరాబర్ నిలదీస్తే మీరు
జీర్ణించుకోలేకనే ఇటువంటి కేసులను నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టము. ఇప్పటికైనా మానుకొని కేసీఆర్ గారి పైన మీరు నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టమని మరోసారి మేము హెచ్చరిస్తున్నాం. మీరు కుంభకోణాలు చేసి మీరు కుంభకోణాలు కాకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నోటీసులు ఇవ్వడం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే మానుకోవాలి. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా కేసీఆర్ గారి సైనికులుగా భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మన తెలంగాణ బాబు మన కేసీఆర్ గారి పైన మీరు ఇటువంటి పన్నాగలు పండితే ఎవరు ఊరుకోరని తెలంగాణ రాష్ట్రంలో అలాగే మన కేసీఆర్ గారి అభిమానులుగా మేము చూస్తూ ఊరుకోమని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మీరు తెలంగాణ వాదులపై గన్ను పెట్టిన చరిత్ర అంటే రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు మీరు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసిన రోజులు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు తెలంగాణపై ఏనాడు ప్రేమ లేదని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోనే తెలంగాణ రాష్ట్రాన్ని పాలన చేస్తున్నారని తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారి పైన ఇటువంటి నోటీసులు ఇచ్చినా మీరు ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు మా కేసీఆర్ గారి పైన మీరు ఇలాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే పార్టీ అంటే తెలంగాణ రైతులను రాజును చేసిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో నిలిచిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు ఇటువంటి నోటీసులు పంపడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. 2 సార్లు నోటీసులు ఇవ్వడం చాలా దురదృష్టం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ కడుపులో పెట్టుకొని చూసుకుంటారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ప్రజలు రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ ప్రభుత్వానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మరోసారి తెలియడం జరుగుతుంది. మీరు కేసీఆర్ గారిని ఏం చేయలేరని ఇటువంటి లొట్టపీస్ కేసులు ఎన్ని పెట్టినా కేసీఆర్ గారు ఎన్ని చేసినా మీరు భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. అలాగే మీరు ఇచ్చిన ప్రతి హామీలను నిలబెట్టుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మీ మెడల్ వంచేందుకు చూస్తా సిద్ధంగా ఉన్నదని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో సుమారు 2000 మంది ప్రైవేట్ పాఠశాల విద్యార్థినులతో మెగా ర్యాలీ నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవం జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులతో బతుకమ్మ ఘాట్ నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు భద్రతకు సంబంధించి ఫ్లక్కార్లు పట్టుకుని రోడ్డు భద్రత గురించి నినాదిస్తూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వలన కలుగు ప్రాముఖ్యతలు వివరిస్తూ భారీ ర్యాలీ తీయడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో నడపరాదని, కారు, ఇతర వాహనాలను నడిపించే వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని, ఓవర్ స్పీడ్గా వెళ్లవద్దని తెలిపారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు పిల్లలదేనని, రేపు రాబోయే తరంలో మీరంతా రోడ్డు ప్రమాదాలు జరగని రోడ్డు ఉండాలని తెలియజేస్తూ భావితరాలకు మీరే ఆదర్శమని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలతోనే చనిపోవడం జరుగుతుందని తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ ర్యాలీకి వచ్చిన విద్యార్థులను
ఉద్దేశించి రోడ్డు మాది భవిష్యత్తు మాది అనే నినాదం ఇచ్చినట్లు అనిపించిందన్నారు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలియజేసే బాధ్యత మీపై ఉంటుందని తెలిపారు. ర్యాలీ అనంతరం విద్యార్థులతో రోడ్డుపైన ఉన్న వాహనదారులతో రోడ్డు భద్రతా నియమ నిబంధనలను పాటిస్తామని రవాణా శాఖ మోటార్ వాహనాల తనిఖీ అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారి రజని, పృథ్వీరాజ్ వర్మ, సిబ్బంది రమ్య, సౌమ్య, ప్రశాంత్, ఎల్లేష్ పాల్గొన్నారు. పంచుకోవడానికి కోసం వచ్చిన స్టూడెంట్స్కు నా ఆశీస్సులు. నాకు చాలా రోజుల తర్వాత ఒక సంతోషం ఉన్నది. ఎందుకంటే ఇంతమంది పిల్లలు రంగురంగుల డ్రెస్సులతోటి ఒక సీతాకోక చిలుకల గుంపు సిరిసిల్ల మీద దాడి చేసిందా అని అనిపిస్తుంది. మీరందరూ రంగురంగుల సీతాకోకల్లాగా మీరు ఉన్నారు. మీ జీవితం కూడా సీతాకోక చిలుకల్లాగా ఎప్పుడూ కలర్ఫుల్గా ఉండాలి. కలర్ఫుల్గా ఉండాలంటే మనం మంచిగా ఉండాలి, మన కుటుంబాలు మంచిగా ఉండాలి, మన హక్కు అనేటువంటి రోడ్డు బాగుండాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎట్లా ఆలోచిస్తారో నాకు తెలియదు. ఎలాంటి నష్టం జరగద్దు మీ కుటుంబంలో, అవతల వాళ్ళ కుటుంబంలో కూడా ఎలాంటి నష్టం జరగద్దు. దానికి హెల్మెట్ లేకపోతే లైసెన్సు, రోడ్ యూజ్ను ఎలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలనే దాని మీద మీరు కూడా చర్చించాలి. ఎందుకనంటే భవిష్యత్తు మీది, ఈ రాజ్యం మీదేనా కదా, భవిష్యత్ అంతా మీదే. కాబట్టి రోడ్డుకు హక్కుదారులు మీరే. అది ఎంత సురక్షితంగా ఉంటే మీరంత సురక్షితంగా ఉంటారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఆర్టీఏ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. మంత్ ప్రోగ్రామ్ ఎండింగ్కి ఆహ్వానించినటువంటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ, వాళ్ళ స్టాఫ్కి, అదేవిధంగా నాతో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ గారికి, సిఐ గారికి, మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. నేను అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తేనే ఐ విల్ స్టార్ట్ మై లెక్చర్ ఆర్ బ్రీఫింగ్. ఈ అకేషన్ గురించి తను మాట్లాడమన్నాను. నేను రొటీన్గా రొటీన్గా యాక్సిడెంట్స్, తాగడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, తర్వాత పరధ్యానంలో వెహికల్ డ్రైవింగ్ చేయడం మీరు ఎట్లా చేయరు. కానీ మీరు ఎవరితో ఎఫెక్ట్ అవుతారు, పరధ్యానంలో జరిగే వాళ్ళతో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి ఒక అంబాసిడర్గా, మీరు సైబర్ క్రైమ్ అంబాసిడర్గా ఎట్లయితే మీ స్కూల్లో ఉన్నారో అదేవిధంగా యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి మీరు ఒక అంబాసిడర్గా తయారు కావాలి. సో అయితేనే నేను ఆశిస్తున్నాను. మీ వల్ల ఏం యాక్సిడెంట్ జరగవు. ఎందుకంటే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ లైసెన్స్, అదొకటి. తర్వాత మీరు అందరూ చెప్తున్నారు, ఇప్పటిదాకా డిఎస్పీ గారు ఫ్లరింగ్ కలర్లు ఉన్నారు, ఫినిషింగ్ కలర్లో ఉన్నారు, సీతాకోక చిలుకలాగా ఉన్నారని చెప్తున్నా. ఇట్స్ ఫైన్. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్న దానికి మీరు ఆన్సర్ చెప్పినట్టయితే మీకు ఈ రోడ్ సేఫ్టీ ఎందుకు చేయాలి ఏమిటి అని చెప్పేసి అర్థమైపోతుంది. మీరందరూ ఎవరి ప్రాపర్టీ అండి చెప్పాలి స్పీడ్లో. ఎవరి ప్రాపర్టీ ఏమన్నారు? పేరెంట్స్ ప్రాపర్టీ కాదు. యు ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్. ఈ నేషన్ సూపర్ పవర్ కంట్రీగా తయారు కావాలంటే మీరు ఏం చేయాలి? మీరు బ్రతుకుండాలి, ఎదుటివన్నీ బ్రతికించాలి. తర్వాత ఎందుకు చెప్తున్నారంటే మీరు ఇప్పుడు గైనకాలజిస్ట్ పాత్ర పోషించవలసి వస్తుంది. ఎందుకు గైనకాలజిస్ట్ పాత్ర అంటే అందరు డాక్టర్లు అందరూ ఒక పేషెంట్నే చూస్తారు. గైనకాలజిస్ట్ డాక్టరు ఇద్దరిని తల్లి బిడ్డ క్షేమాన్ని చూస్తారు. అట్లనే మీరు రోడ్డు దాటినప్పుడు మీ తప్పటడుగుల వద్ద రెగ్యులర్గా లైసెన్స్ పొంది అన్ని రకాల డ్రైవింగ్ వచ్చిన వ్యక్తికి మీరు అబ్స్ట్రక్షన్ కొట్టడమో లేకుంటే మీ వల్ల ఏదైనా ఇన్కమ్ చేస్తే మీకే వచ్చి గుర్తిస్తారు. సో మనం జనరల్గా వెహికల్ ఓనర్ మీద మనం కేసు ఇస్తాం, లేకుంటే వెహికల్ రైడర్ మీద కేసు ఇస్తాం. బట్ తప్పేవరికి మనది. అంటే మనం రోడ్ కూడా ఏ విధంగా క్రాస్ చేయాలి అంటే అంతా వెహికల్ యాక్సిడెంట్స్ అని 2 వీలర్ 3 వీలర్ సెల్ ఫోన్ డ్రైవింగ్, తాగడం లేవు, లేకుంటే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ అనుకుంటున్నారు. కానీ అది ఒక మేజర్ పార్టే. కానీ కొంతమంది ఇన్నోసెంట్ పీపుల్ అనేది మీరు చూశారు, ఆర్టీసీ దిగుతారు, దిగిన తర్వాత ముందుకెళ్ళి దాటుకుంటారు. ఆర్టీసీ డ్రైవర్ ఆయన హైట్లో ఉంటాడు, ఆయనకు తెలియదు. చిన్న పిల్లలు ఈ మధ్యలో కూడా 8 months బేబీ పాపను ఎత్తుకున్న నిలబడ్డ బేబీ 3 months 3 years 4 years old చనిపోయిన వాళ్ళు కేసులు చాలా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? సో ఇదంతా ఓన్లీ జస్ట్ కామన్ సెన్స్ వల్ల మనము రోడ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయొచ్చు. ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే
నిన్న మన పార్లమెంట్లో కూడా భారత ప్రభుత్వం డిక్లేర్ చేసి 485 డెత్స్ పర్ డే రోడ్ యాక్సిడెంట్ వల్ల జరుగుతుంది. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. కాబట్టి మనకు సూపర్ పవర్ కంట్రీగా మన దేశం వెళ్ళాలంటే మన మైండ్ అంతా టు అవాయిడ్ రోడ్ యాక్సిడెంట్, టు అవాయిడ్ రోడ్ యాక్సిడెంట్, టు అవాయిడ్ రోడ్ యాక్సిడెంట్. ఇట్ మే బి బై యువర్ సెల్ఫ్ ఆర్ ఇట్ మే కాస్ట్ టు అదర్స్ ఆల్సో. ఇది అవాయిడ్ చేయాలి. ఇది చేస్తే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. రేపు పొద్దున మీరు మీ దాంట్లో ఎంతోమంది సైంటిస్టులు కావచ్చు, ఎంతోమంది మన భారత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ముర్ము గారిలా కూడా కావచ్చు. ఎవరికి ఏ ఛాన్స్ అని ఉండొచ్చు. లక్ అనేది అందరికీ భగవంతుడు ఈక్వల్గా ఇచ్చాడు. ఓన్లీ సబ్జెక్ట్ ద కండిషన్ దట్ మీరు ఎంత కష్టపడితే అంత ఆ స్టేజ్కి మీరు వెళ్ళగలుగుతారు. ఓన్లీ కష్టం ప్లాన్ కష్టం ఉండాలి. ప్లానింగ్ తోటి కష్టపడితేనే మీరు పైకి వస్తారు. సో మీ పేరు, మీ నాన్న వాళ్ళ పేరు ఉంటుంది, మీ స్కూల్ పేరు ఉంటుంది, తర్వాత వ్యవస్థ లోపల కూడా మీ చుట్టుపక్కల కాలనీలో కూడా మీ పేరు మంచిగా మారుమోగుతుంది. కాబట్టి మీరు యాక్సిడెంట్స్ జరగకుండా ప్రయత్నం చేయండి. మీ నాన్నకి చెప్పండి, మీ అమ్మకి చెప్పండి. హై స్పీడ్ పోతే స్కూల్కి ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏం కాదు. కానీ మీ విలువైన ప్రాణం మీకు కానీ ఏమైనా జరిగినట్టయితే, లేకుంటే మీ పేరెంట్స్కి ఏమైనా జరిగినట్టయితే యువర్ హౌస్ విల్ బికమ్ ఏ బ్లాక్ డార్క్ అండ్ నథింగ్ చెప్పడానికి మాటలేదు నాకు. సో ఆ విధంగా జరుగుతుంది. దయచేసి మీరు ఎప్పుడు మీ పేరెంట్స్ని సెన్సిటైజ్ చేయండి. నాన్న ఫాస్ట్ అక్కర్లేదు, సేఫ్టీ ఇంపార్టెంట్. ఫాస్ట్ అక్కర్లేదు, సేఫ్టీ అలర్ట్నెస్. ఈ రెండు చెప్పండి. ఎక్కడన్నా మనం సడన్ గా మిమ్మల్ని మీ పేరెంట్స్ స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వస్తే, ఏదైనా సడన్ ఫోన్ వస్తే, నాన్న బండి ఆపు ఆపి మాట్లాడు, నో ప్రాబ్లం. మీ టీచర్స్ మిమ్మల్ని ఏమనరు. మీరు ఫెయిర్గా హానెస్ట్గా ఉన్నంత వరకు మీ టీచర్స్ ఏమన్నారు. జరిగింది మీరు లేట్ అయింది 2 minutes 3 minutes చెప్పినట్టయితే మీ టీచర్స్ ఏమన్నారు. మీరు ఆ స్కూల్ యాంగ్జైటీ తోటి ప్లీజ్ దయచేసి మీరు వేరే రకంగా ట్రాప్లో పడి పరేషాన్ కావద్దు. సో ఈ అవకాశం ఇచ్చిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలోని రగుడు ఎస్ఎస్టీ చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలో పట్టుబడ్డ 2.5 కేజీల వెండి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. మున్సిపల్ 39 వార్డులలో నామినేషన్ వేసిన అభ్యర్థుల పత్రాలు పరిశీలించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు పంపడం ముమ్మాటికి రాజకీయ కుట్రనని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపులో పాల్గొన్న విద్యార్థులు, వాహనదారులచే రవాణా శాఖ అధికారుల ప్రతిజ్ఞ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.